కన్యారాశి కన్యారాశి వారికి 5 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉంది ఈ వారం అంతా కూడా. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో రవి బుధులు ఇద్దరు బాగుంటూ బుధాదిత్య యోగం ఉంది. ఎంత అద్భుతమైన ఫలితాలంటే అంత అద్భుతమైన ఫలితాలని చెప్పాలి కన్యారాశి వారికి. అయితే వీరికి వచ్చిన చిక్కల్లా ఎక్కడొచ్చిందంటే రాశిలోకి కుజుడు వచ్చారు, సప్తమంలో శని గారి యొక్క దృష్టి కుజుడి మీద రాశి మీద పడుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశమే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పరిహారాలు చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఈ శని కుజుల యొక్క స్థితికి ఖచ్చితంగా స్తోత్రపారాయణాలు చేసుకోండి లేదా జపాలు చేయించుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ చాలా చాలా అత్యద్భుతంగా ఉంది. గృహ యోగం బాగుంది. గృహంలో ఏదైనా మరమ్మతులు చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు. నూతన గృహాలని కొనుగోలు చేయడానికి బాగా ఉత్సాహపడతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. ఉద్యోగ రీత్యా కానీ, ఉద్యోగ ప్రయత్నంలో కానీ, వ్యాపార రీత్యా కానీ, వ్యాపార ప్రయత్నంలో కానీ సత్ఫలితాలు పొందుతారు.